పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయని నన్ను అడగండి అని. సో నాకు వచ్చిన రెస్పాన్సెస్ చాలా వచ్చాయి, ఒకటి కాదు. సో లెట్ మీ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఈలోపు మేము ఏం చేసుకుంటున్నామంటే పల్లీ చట్నీ, ఇక్కడ పల్లీ చట్నీ అండ్ పెసరట్టు బ్యాటర్ ఉంది. నాకు సంహౌ ప్రెగ్నెన్సీలో పెసరట్టు చాలా తినాలనిపిస్తుంది. మామూలుగా నాకు పెసరట్టు ఇష్టం. సంహౌ నాకు కొన్ని ఫుడ్ పడుతున్నాయి, కొన్ని పడట్లేదు ప్రెగ్నెన్సీలో. అండ్ పెసరట్టు మాత్రం చాలా బాగా పడుతుంది నా పొట్టకి. సో మేబీ బేబీ ఈస్ లైకింగ్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం డైట్ ఫాలో అవుతున్నారు అని. డైట్ అంటే నేనేం పర్టికులర్గా పెద్ద చేంజెస్ చేయలేదు నా డైట్లో. ఏదైతే తింటున్నానో హెల్తీగా తినడానికి ఇంట్లో తినడానికి ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తా, అన్ని చెప్పడం కుదరదు కాబట్టి. బట్ ఫర్ నౌ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా ఉప్మా గానీ, పోహా గానీ, పెసరట్టు గానీ, దోశ గానీ ఇలాంటివి 1-2 తిని మంచిగా దాంట్లో కూడా ఇలా క్యారెట్స్ అట్లాంటివి తురుముకొని వేసుకొని, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్. మోస్ట్లీ నా డైట్ ఏం చేంజ్ చేయలేదు, కానీ బిగినింగ్ లో బయట తిన్నప్పుడు నాకు చాలా ఫుడ్ పడలేదు అనిపించింది. సో అందుకనే అవి బయటవి ఆపేసి ఇంట్లోనే తినేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. మోస్ట్లీ చీజ్ ఒకటి పడలేదు, డైరీ పడలేదు, ఇట్లాంటివన్నీ కొంచెం ఐఎమ్ హోల్డింగ్ దెమ్. అండ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఐఎమ్ ట్రయింగ్, బట్ కష్టంగా ఉంది కొంచెం. ప్రోటీన్ కోసం పల్లీ చట్నీ. అండ్ ఇది ఎలాగో ప్రోటీన్ బ్రేక్ఫాస్టే అనుకోండి, నాకు బాగా నచ్చుతుంది. జస్ట్ ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకున్నా, బయటికి ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుంటున్నాము ఊరికనే అలా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అబౌట్ మేకప్. సో వాట్ కైండ్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్ యూ యూజ్ అని. మీరు చూసుంటే నాకు అంత మేకప్ సెట్ కాదు. సో రెగ్యులర్ గా వేసుకోను అన్లెస్ దర్ ఇస్ అన్ ఈవెంట్. బట్ రెగ్యులర్ గా నేను కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేది మాత్రం స్కిన్ కేర్. నేను ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్ సజెస్ట్ చేయమని కూడా నాకు ఇందులో క్వశ్చన్స్ వచ్చాయి. కానీ బిఫోర్ యూ యూజ్ ఎనీ ప్రోడక్ట్, ఎక్కడ చూసిన ప్రోడక్ట్ అయినా ఏదైనా మన స్కిన్ కి, మన బాడీకి లోపల పంపించేటప్పుడు ఆర్ అప్లై చేసేటప్పుడు ప్లీజ్ చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్. స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి? మోస్ట్లీ వైటమిన్ సి సీరం, మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ కదా. ఎస్పెషల్లీ సమ్మర్స్ లో మనం స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. లైక్ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేయడం అండ్ సన్ స్క్రీన్ అప్లై చేయడం. అండ్ యూ కాంట్ ఫైండ్ అ బెటర్ మాయిశ్చరైజర్ దాన్ దిస్ ఫర్ దిస్ సమ్మర్ ఇన్ లెస్ దాన్ 500 రూపీస్. నేను ఇంతకు ముందు కూడా ఈ మాయిశ్చరైజర్ మీకు చూపించాను, నాకు చాలా నచ్చిందని. దిస్ ఇస్ ఆక్వాలాజికాస్ ఇల్యూమినేట్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్. జస్ట్ లుక్ ఎట్ దిస్ టెక్స్చర్, లైట్ వెయిట్ గా ఉంటుంది, వాటర్ జెల్ లైక్ టెక్స్చర్ అనమాట. అసలు చేతిలో పట్టుకుంటే కరిగిపోయేటట్టు. అండ్ ఇట్ లుక్స్ లైక్ రియల్ జెల్లీ. చూసారు కదా, బాటిల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యూట్ గా అనిపిస్తుంది నాకు. వీళ్ళ ప్యాకేజింగ్ కూడా ఫేస్ మీద అప్లై చేస్తుంటే సమ్మర్ లో చాలా సూదింగ్ గా అనిపిస్తుంది నాకైతే. నో స్టిక్కీనెస్ అట్ ఆల్. అప్లై చేసిన తర్వాత కూడా ఏదో ఇట్లా స్టిక్కీగా అనిపించడం, చేతికి అంటుకోవడం అలా ఏం ఉండదు. చిప్ సెన్సేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ స్మూత్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్. ఒక్కసారి అప్లై చేసుకుంటే రెసిడ్యూ ఏం ఉండకుండా 24 అవర్స్ హైడ్రేషన్ గ్యారంటీగా వస్తుంది మనకి. ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హైలరానిక్ యాసిడ్ ఫర్ హైడ్రేషన్, ఆల్ఫా ఆర్బుటిన్ ఫర్ ఈవెన్ స్కిన్ టోన్ అండ్ వైల్డ్ బెర్రీస్ ఉన్నాయి దీంట్లో టు బ్రైటన్ ద డల్ స్కిన్. చెయ్యి మీద అప్లై చేస్తుంటే తెలిసిపోతుంది కదా ఎంత లైట్ వెయిట్ గా ఉందో. అండ్ ఆల్సో ఎక్కువ స్టిక్కీనెస్ లేకుండా ఫుల్ హైడ్రేషన్ తో ఉంటుంది. 500 రూపీస్ లోపల ఇలాంటి బెస్ట్ మాయిశ్చరైజర్ వస్తుందంటే డెఫినెట్లీ ట్రై చేస్తే బాగుంటుంది కదా. డూ చెక్ ఇట్ అవుట్. నేను నా కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, HIMA 2025. ఈ కోడ్ ట్రై చేస్తే 20% ఆఫ్ ఆన్ ఆక్వాలాజికా వెబ్సైట్. ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్. డూ చెక్ ఇట్ అవుట్. ఎలాగో హెయిర్ అంటే గుర్తొచ్చింది, హెయిర్ కలర్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా, నాకు హెయిర్ కలరింగ్ లైక్ నాకు చాలా గ్రే హెయిర్ ఉంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని. ఒక 1000 సజెషన్స్ దాకా వచ్చి ఉంటాయి నాకు ఏం చేయాలి అని. బట్ కరెంట్లీ నేను హెన్నా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని అలా అంత టైం పెట్టలేకపోతున్నాను. సో నేను డాక్టర్ని అడిగితే ఆమె ప్లాంట్ బేస్డ్ ఏదైనా యూజ్ చేయి, అమోనియా ఇవన్నీ అవాయిడ్ చెయ్యి అని చెప్పింది అనమాట. సో మన ఫాలోవర్స్ లో ఒకరు నాకు ప్లాంట్ బేస్డ్ హెయిర్ కలర్ పంపించి అది వాళ్ళకి 2 ప్రెగ్నెన్సీస్ లో వర్క్ అయిందని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో. సో నేనేం చేశానంటే ఆ ఫోటో మా గైనక్ ని పంపించాను. ఇది నేను యూజ్ చేయొచ్చా అంటే
యూజ్ చెయ్యి, కానీ చాలా ఎండగా ఉన్న ప్లేస్ లో త్వరగా ఆరిపోయే ప్లేస్ లో వెళ్ళి యూజ్ చేయంటే అప్పుడు నేను దాన్ని లైట్ గా అప్లై చేశాను అనమాట. లైక్ విండో దగ్గర కూర్చొని ఎండలో అప్లై చేసి వాష్ చేసుకున్నాను. పర్వాలేదు, కానీ కొంచెం హెయిర్ అట్లనే ఉంది, కానీ నేను ఏం కాదులే చూడడానికి బాగానే ఉంటే చాలు అని అనుకున్నా. హెయిర్ కలర్ వల్ల బేబీ ఎఫెక్ట్ అవుతుంది అని ఎక్కడ స్టడీస్ లో లేదంట, రీసెర్చ్ లో. బట్ జాగ్రత్తగా ఉంటే తప్పేం లేదు కదా. సో ఐఎమ్ రెడీ. పులగం చేసుకున్నాం. పులగం భలే ఉంది, యమ్మీగా చూడ్డానికి. అబ్బో, నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చింది, క్రేవింగ్స్ ఎలా అని. క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా మనకు ఆల్వేస్. మా మమ్మీ చేసిన ఫుడ్ తినాలనిపిస్తుంది, ఇండియాలో కంకులు ముంజలు ఇవన్నీ తినాలనిపిస్తుంది, చాలా చాలా మంచి ఫుడ్ ఇండియాలో తినాలనిపిస్తుంది. కానీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేసి ఏవైనా అట్లాంటివి వస్తే తినడానికి ట్రై చేస్తున్నా. బట్ కొన్ని దొరకనివి, పాసిబుల్ అవ్వనివి మైండ్ డైవర్ట్ చేసుకోవడమే కదా, ఇంకా ఆప్షన్ లేదు కూడా కాబట్టి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ యానివర్సరీకి మీరు ముగ్గురు అవుతారు, మీకు ఎలా అనిపిస్తుంది? బ్లూ అంటే we did not expect that for sure. Happy, surprised. But we are happy, surprised. Appu first lo surprised, shocked, but now happy, very happy and waiting, excited. September కోసం వెయిటింగ్ లిటరలీ. ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, నాషాకి మీరు ఏమి చేశారు నాషాకి పోగొట్టుకోవడానికి, నాషా టిప్స్ అని. సో ఐ టెల్ యూ. విక్స్ హాల్స్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, టాబ్లెట్స్ కాదు ఇవేవో, చూయింగ్ అంటే విక్స్. ఇవి నాషా వచ్చిన ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఇది వేసుకొని తినేదాన్ని, చాలా బెటర్గా అనిపించింది నాకు. వేరేవి కూడా ట్రై చేశా, లెట్ మీ షో యూ. పెగ్గి డ్రాప్స్ అంట, ఇదేదో నాకు అమెజాన్ లో దొరికింది, కానీ నాకు ఇదంతా నచ్చలేదు. ఇవి సగం ఎందుకు అయిపోయాయంటే మై హస్బెండ్ ఎయిట్ ఇట్, నేను కాదు, కానీ నేను మాత్రం విక్స్ తిన్నాను. బట్ ఇవి నాకు బాగా వర్క్ అయ్యాయి విక్స్. 2 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రెగ్నెన్సీలో మీకు ఎంత ఖర్చు అవుతుంది అని, ఇంకోటేమో బేబీ అని తెలియగానే మీకు ఫినాన్షియల్ గా ఏదైనా యాంగ్జైటీ వచ్చిందా, అసలు మీ ఫస్ట్ థాట్ ఏంటి ఫినాన్షియల్ పర్స్పెక్టివ్ లో బేబీ అనగానే అని వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఇంకా మొత్తం ఖర్చు పెట్టలేదు ప్రెగ్నెన్సీకి, కాబట్టి మేము ఇంకా మొత్తం చెప్పలేకపోతున్నాం అసలు ఎంత కాస్ట్ అవుతుందని. స్టార్టింగ్ లో ఎమర్జెన్సీకి వెళ్ళాను హెమటోమా వల్ల అని చెప్పాను కదా. సో అక్కడ మాకు ఒక $700 to $1,000 అయ్యాయి ఆల్రెడీ. సో బిల్స్ ఇక్కడ చాలా లేట్ గా వస్తాయి కాబట్టి మేము ఎంత అని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. బట్ ఓవరాల్ గా ఇంకా తెలీదు, ఇన్ ప్రోగ్రెస్. అండ్ ఫస్ట్ థాట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అబౌట్ అండ్ ఫినాన్షియల్ అంటే ఏం చెప్పాలి, ఎక్కువ థింక్ చేయలేదు. అండ్ ఒక్క బేబీకి మేము చూసుకోగలుగుతామేమో అని అనిపించింది. సో యా, ఇంకా తెలియదు ఆ ఖర్చులు ఎట్లుంటాయో. బట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్నిటీ డ్రెస్సెస్. నేను ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఏదో కొనేయాలి, మ్యాటర్నిటీ డ్రెస్సులు కొనాలి, ఓహో ఆహా అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, మన సైజ్ కాకుండా నెక్స్ట్ సైజ్ కొంటే బెటర్ అని. ఎందుకంటే మన బంప్ ఆల్వేస్, ఇప్పుడు డెలివరీ తర్వాత బంప్ పోతుంది కదా ఈవెన్చువల్లీ, మనం అవే డ్రెస్సులు మళ్ళీ రీయూజ్ చేయలేం. సో ఉన్న డ్రెస్సులే నేను ఇలా వేసుకొని మేనేజ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. సో అండ్ నేను వెయిట్ గెయిన్ అయింది ఇప్పటి వరకు ఎంత అంటే లైక్ 7 kgs మేబీ. ఇప్పుడు యాక్చువల్ గా లాస్ట్ 2 weeks అని చూసుకోలే నేను వెయిట్. సో 7 to 8 kgs పెరుగుంటా ఈజీగా. కానీ నాకు నా డ్రెస్సులు పడుతున్నాయి. ఒకవేళ కొనాలన్నా కూడా నా నెక్స్ట్ సైజ్ కొంటున్నా, నా నెక్స్ట్ ఎక్సెల్, ఎల్, మీడియం అట్లాంటివి కొనుక్కుంటున్నా, పడుతున్నాయి. ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నా. ఎందుకో నాకు ఇంకా డ్రెస్సులు కొనడం వేస్ట్ అనిపిస్తుంది, అది మాట. మైలో, నేను ప్రెగ్నెంట్ అయ్యి బేబీ వస్తే నువ్వు జెలస్ ఫీల్ అవుతావా బేబీ గురించి? ఇది కూడా ఒక క్వశ్చన్ అన్నా నీకు. ఆర్ యు జెలస్? నువ్వు ఉంటావా మరి? వాడికి ఈ పొట్టుడు వీడికి ఇంకా ఏం తెలియడం లేదు నేను ప్రెగ్నెంట్ అని, నాకు బంప్ ఉందని, ఇవన్నీ ఏం తెలియడం లేదు.
బట్ బేబీ వచ్చాక ఐఎమ్ షూర్ హీ విల్ డెఫినెట్లీ ఫీల్ జెలస్ బికాస్ నేను ఎవరినైనా చిన్నపిల్లని ఎత్తుకున్నా, చిన్నపిల్లల్ని ఆర్ కుక్క పిల్లల్ని ముద్దు చేసినా వీడికి అస్సలు నచ్చదు, నా మీద ఎగురుతాడు ఎందుకు చేస్తున్నావు వాళ్ళని. కొంచెం డాగ్స్ డిప్రెషన్ ఫీల్ అవుతాయంట బేబీస్ పుట్టిన తర్వాత. సో పాపం వీడిని మా మమ్మీ కూడా ఉంటుంది కాబట్టి ఐ ట్రై టు మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్. అబౌట్ టు ఈట్ ఫుడ్. మంచిగా పులగం, పెరుగు, పక్కన కొంచెం పచ్చడి, భలే ఉంది కాంబినేషన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ పిగ్మెంటేషన్ అండ్ ప్రెగ్నెన్సీ. సో పిగ్మెంటేషన్ గురించి మనం ఏం చేయలేమంట. సో అది వస్తుంది, ప్రెగ్నెన్సీ తర్వాత పోతుంది. సో దాని గురించి స్పెషల్గా ప్రత్యేకంగా నేను చేసి నేను దాని నుంచి వరి అయ్యి ఫీల్ అవ్వట్లేదు. అండ్ నాకు హెయిర్ ఫాల్ కూడా అయింది యాక్చువల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో. పిగ్మెంటేషన్ అంటే ఏంటి? అంటే పిగ్మెంటేషన్ అంటే లైక్ కొంచెం డార్క్ అవడం, లిప్స్ డార్క్ అవడం, కొంచెం స్కిన్ డార్క్ కావడం, అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవడం. సో నాకు అట్లా అనిపిస్తుంది ఆల్రెడీ. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా అయింది నాకు ఫస్ట్ ట్రైమిస్టర్లో, బట్ నేను ఇగ్నోర్ చేస్తున్నా ఎందుకంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇట్ విల్ గెట్ బ్యాక్ కదా అని అనుకుంటున్నాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ మచ్. ఎక్కువ స్ట్రెస్ ఉంటే ఎక్కువ హెయిర్ ఫాల్, ఎక్కువ పిగ్మెంటేషన్ కూడా అవ్వచ్చు, చెప్పలేం కదా. సో గాయ్స్ ఎలా పడుకున్నాను తెలుసా, ఆఫ్టర్నూన్ మత్తిచ్చినట్టు నిద్ర వస్తుంది నాకు. అమ్మ బాబోయ్, అసలు నేను వీడియో చేస్తూ అలా పడుకు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫర్ అస్. ఏంటంటే మన న్యూలీ మ్యారీడ్ ఫేజ్ మనం స్కిప్ చేసేసాం కదా అని మెనీ పీపుల్ కమెంటెడ్ దట్ పెళ్ళి అవ్వగానే ప్రెగ్నెంట్ అవ్వకూడదు, కొంచెం టైం తీసుకోవాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్గా ఉండాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, మీకు మీ హస్బెండ్తో టైం ఎలా అని అడుగుతున్నారు. సో డెఫినెట్లీ మేము న్యూలీ మ్యారీడ్ ఫేజ్ మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఇద్దరం కలిసి చేసే పనులు ఉంటాయి కదా, మూవీకి వెళ్ళడం, వెకేషన్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మిస్ అవుతున్నాం. కానీ ఈ ఫేజ్ కూడా మేమిద్దరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక బాండింగ్ సినారియో అని చెప్పొచ్చు మా ఇద్దరికి. బట్ వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ ఆల్సో, సో దట్ హెల్ప్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎక్సర్సైజింగ్. మీరు యోగా చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ప్రెగ్నెన్సీలో అని చెప్పేసి క్వశ్చన్. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంతకీ చేయడం లేదా, ప్రిటెండ్ చేస్తున్నానా? ఎక్సర్సైజ్ ఆల్వేస్ నేను చేస్తూ ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ ప్రెగ్నెన్సీ. బట్ ఆఫ్టర్ దట్ నేను హెమటోమా వల్ల రెస్ట్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చాక కొంచెం లేజినెస్ అట్లా స్టార్ట్ అయింది. ట్రై చేస్తున్నా ఎవ్రీడే వాక్ చేయడానికి, బయటికి వెళ్ళి అయితే వాక్ చేస్తాం. బట్ అదర్ దాన్ దట్ నేను ఇంకా ఏం చేయడం లేదు. జస్ట్ ఒక్కొక్కసారి ఒక 10 minutes ఆర్మ్ వర్క్అవుట్ ఊరికనే అట్లా 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 అంట అంతే. ఐఎమ్ జస్ట్ ప్రిటెండింగ్ అంట. హీస్ టెల్లింగ్ దట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఐ హ్యావ్ టు ప్లాన్ అండ్ డూ ఇట్. అట్లీస్ట్ యాక్టివ్గా ఉంటే బేబీ కూడా బాగుంటుంది అని చెప్పి అంటారు కదా. సో ఐ హ్యావ్ టు ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం జెండర్ అనుకుంటున్నారని. నేనైతే న్యూట్రల్ అని అనుకున్నాను, ఎందుకంటే యాజ్ ఎ మదర్ ఐ హ్యావ్ టు నో వెల్కమ్ ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ కాబట్టి. బట్ డాడీ ఈజ్ సో ఇంక్లైన్ టు గర్ల్, సో మచ్ ఇంక్లైన్ టు గర్ల్. అవునన్నా, నువ్వు కూడానా? డ్యూ డేట్ ఎప్పుడున్నది? 3rd September. ఓకే, రైట్ ఆన్సర్. నా డ్యూ డేట్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. సో నేను అనౌన్స్మెంట్ వీడియోలోనే అప్పుడు పెట్టాను September 2025 అని. ఇంకొకటి, చాలా నోస్ పెద్దగా అవుతుంది మీది, ఫేస్లో నోస్ పెద్దగా అవుతుంది అని అంటున్నారు. ఏమైనా అయినట్టు అనిపిస్తుంది నాకైతే. నేను అన్లెస్ ఐ స్టాండ్, ఇప్పుడు వీడియోలో కూడా నేను ప్రెగ్నెంట్ లాగా నాకు అనిపించలేదు. కొంచెం ఇట్లా కొంచెం బుక్కలు వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది కదా. బట్ నా నోస్కి ఏం కాలేదు. అండ్ వాట్ అబౌట్ బేబీ మూమెంట్స్? నాకు యాక్చువల్లీ బేబీ మూమెంట్స్ గురించి చెప్పాలంటే 13th 14th వీక్లో ఫ్లక్టర్స్ లాగా, అంటే బేబీ కదులుతున్నట్టు, లోపల కిక్ చేస్తున్నట్టు కాదు, జస్ట్ మూవ్ అవుతున్నట్టు అనిపించింది. కానీ when I asked him to check ఇట్లా పట్టుకొని, then he also experienced it. నాకు 4.5 months ఉన్నప్పుడు, లైక్ 19th week 20th week ఆ టైంలో ఉన్నప్పుడు
బేబీ తన్నడం స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే ఇంకా బ్యాటింగ్ చేస్తుంది బాగా. ఇట్లా తెలుస్తుంది కదా, నా స్కిన్ కూడా లేస్తుంది. ఇట్లా చూసుకుంటుంటే నాకు స్కిన్ ఇట్లా డ్రెస్ మీద కాదు, మామూలుగా నాకు నేను అబ్జర్వ్ చేసుకుంటే ఐ కెన్ సీ ద బేబీస్ కికింగ్. సో ఇన్ని కిక్స్ అంటూ ఉండాలి లేకపోతే ఏదో ప్రాబ్లం అలా ఏం కాదు. డాక్టర్ అయితే నాకు అప్పుడప్పుడు డే మొత్తం కిక్ చేయకుండా కూడా ఉంటుంది, కానీ ఎవ్రీడే చేస్తూ ఆ డే చేయలేదంటే డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. బట్ ఏం వరీ అవ్వద్దు అనే నాకు చెప్పారు అనమాట. Some people won't even experience the kicks and they will have a healthy baby also. Kicks toni pregnancy or activeness of the baby or baby health ni anta baga em predict cheyalemanu kuda doctor annaru nato. తమ్ముడు వీసా. సో ఈసారి మీ తమ్ముడు వస్తున్నాడా, మీ తమ్ముడికి వీసా చేపిస్తున్నారా, ఇవి ఆరెంజెస్ ఇట్లా అడ్డంగా ఉన్నాయి, మీ తమ్ముడికి వీసా చేపిస్తున్నారా అని అడుగుతున్నారు. అండ్ మా మమ్మీ రావాలని ప్లాన్ నా 9th monthలో, కానీ మా తమ్ముడికి వీసా ఫీ కట్టాము. అపాయింట్మెంట్స్ హైదరాబాద్లో కోసం చూస్తున్నాము. తనకి అపాయింట్మెంట్ బుక్ అయ్యి వీసా అప్రూవ్ అయితే హీ మే కమ్ మోస్ట్లీ ఇట్లా అనుకుంటున్నాం, బట్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్. సో హోప్ఫుల్లీ హీ షుడ్ కమ్ అని అనుకున్నాను, తెలీదు బేబీ పుట్టిన తర్వాత నా పుట్టక ముందా ఇవన్నీ ఇంకా ఏం డిసైడ్ కాలే. వీసా వస్తే చాలు అని రైట్ నౌ జస్ట్ హోపింగ్ దట్. అండ్ శ్రీమంతం చేసుకోవాలని ఉంది. సో మా మమ్మీ వచ్చిన తర్వాత చేసుకోవాలని ఉంది. సో ఇట్స్ 5th month కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ రైట్ నౌ, బట్ 7th month, 5th month, 9th monthలో వేసుకుంటారు కదా. సో నేనైతే 9thలో చేసుకుంటాను. సో అప్పటిదాకా వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. అండ్ మేబీ అప్పటిదాకా కొంచెం ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనుకుంటా, టైం ఉంటుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ శ్రీమంతం. అండ్ మమ్మీ కూడా ఉంటే బాగుంటుంది, మా తమ్ముడు కూడా ఉంటే బాగుంటుంది. యాజ్ ఐ సెడ్ వాడు వీసా మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తము. ఓకే, సో వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటా, స్లీపింగ్ ఆన్ ద బ్యాక్. సో నేను కరెంట్లీ లెఫ్ట్ సైడ్ పడుకుంటున్నా ఆర్ రైట్ సైడ్. అప్పుడప్పుడు నా బ్యాక్ మీద పడుకోవడం ఐ కంప్లీట్లీ స్టాప్డ్, అండ్ అది మంచిది కూడా కాదంట. సో ఐఎమ్ జస్ట్ స్లీపింగ్ ఆన్ మై లెఫ్ట్ సైడ్. అది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్స్. మ్యాటర్నిటీ లీవ్ గురించి నేను డీటెయిల్డ్గా చెప్దాం అనుకున్నా, అంటే నేను ఏం తీసుకున్నాను ఏంటి అని. సో ఆఫీస్లో నేను ఎలా కమ్యూనికేట్ చేశాను ఇవంతా కూడా. సో అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పడం లేదు, బట్ డెఫినెట్లీ ఐ విల్ లెట్ యూ గైస్ నో. అండ్ ఇంకోటి, నా హార్ట్ సర్జరీ గురించి చాలామంది అడిగారు. ఈ మధ్యనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మేబీ నేను ప్రెగ్నెంట్ అని నా హెల్త్ గురించి వరీ అవుతూ మీకు సర్జరీ అయిందా అని అడుగుతున్నారేమో. బట్ నేను నా జర్నీ వీడియోలో చెప్పాను దట్ నాకు హార్ట్ సర్జరీ అయింది చిన్నప్పుడు అని. అండ్ దానివల్ల ఏంటి దాని స్టోరీ అనేది ఎప్పుడు డీటెయిల్గా చెప్పలేదు నేను ఎక్కడా కూడా. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, హార్ట్లో హోల్ ఉండటం వల్ల. అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీకి ఏం రిలేషన్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఐమ్ జస్ట్ ఫిగరింగ్ ఇట్ అవుట్ నౌ. కానీ ఇంకా హాఫ్ ఇన్ఫర్మేషన్తో నేను ఏమీ చెప్పాలనుకోవడం లేదు, అందుకనే రైట్ నా ఏం చెప్పడం లేదు హార్ట్ సర్జరీ ఏంటి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అని చెప్పేసి. ఇంకా జర్నీ వీడియోలో నేను హార్ట్ సర్జరీ షేర్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు జర్నీ క్వశ్చన్ గుర్తొచ్చింది. దేర్ ఈస్ అ క్వశ్చన్ యాక్చువల్లీ. మీరు ఖమ్మం టు మాస్టర్స్ ఒక జర్నీ వీడియో చేశారు, మాస్టర్స్ టు ఇప్పుడు ఆల్మోస్ట్ బేబీని అంటున్నారు, లైక్ మదర్ అవుతున్నారు, అది కూడా ఒక వీడియో చేయొచ్చు కదా, Part 2 ఆఫ్ యువర్ జర్నీ అని ఒక క్వశ్చన్ వచ్చింది. దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో సమ్ డే ఐ విల్ నోట్ డౌన్ ఏదైనా మంచిగా అప్పుడు నేను చెప్పినట్టు నేను చెప్పగలుగుతానో లేదో నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ నాకు ఈ ఐడియా నచ్చింది. సో మీరు కూడా ఏమంటారు, చేయాలా నేను Part 2? లెట్ మీ నో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు, బట్ మేబీ నాట్ రైట్ నౌ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. అండ్ దెన్ నా స్ట్రెచ్ మార్క్స్ గురించి అడిగారు. స్ట్రెచ్ మార్క్స్ ఎలా ఏం చేస్తున్నారు దానికోసం అని. లెట్ మీ గో అప్ స్టేర్స్ అండ్ లెట్ యు నో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్ట్రెచ్ మార్క్స్ గురించి కూడా ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. నేను ఈ కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి రాస్తున్నాను స్ట్రెచ్ మార్క్స్ కోసం, అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సో మీరు కూడా వాడాలి అని అంటే దిస్ ఇస్ ద వన్. కానీ నాకు చాలా సిగ్నిఫికెంట్ గా తగ్గినాయని అనిపించింది. తగ్గడం కాదు, అసలు రాకుండా ఉండవు, బట్ లైట్ గా వచ్చాయి, అవి కొంచెం ఫేడ్ అవుట్ అయినాయి అని కూడా అనిపించింది.
I don't know if it will work completely 9th month tarvata kuda anta teledu. I hope you all are having a good day today, and thank you so much for always supporting me, blessing me and everything. And yeah, soon నేను నాకు చాలా మెసేజ్ జెండర్ రివీల్ అని very soon I will share with all of you. So thank you so much for watching. Lots of love, take care, and మీకు నచ్చితే like, share, subscribe చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. Thank you, bye.